హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ గత 20 రోజుల నుంచి హైడ్రా సంచలనాలు చూస్తున్నాం కదా. అందులో ఏదో ఒకటి ఇది దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లాపేట్ కత్వా చెరువులోని అక్రమ నిర్మాణాలు. ఈ అక్రమాన అని అనడానికి కూడా లేదు ఇది, ఎందుకంటే అన్ని రకాల అఫీషియల్గా తీసుకోవడమే జరిగింది, అఫీషియల్గా కూర్చోవడం కూడా జరిగింది. ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఏంటంటే ఒక్కొక్కరు 1,50,00,000 పెట్టారు. ప్రస్తుతానికి వీటి వాల్యూ వచ్చేసి 3 కోట్ల వరకు పలుకుతుంది. పాపం ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కరి బాధ ఒక్కో విధంగా ఉన్నది. మేము ఉండాలన్నా చావాలన్నా అనే పరిస్థితులు ఉంది. ఆల్రెడీ నేను కూడా అక్కడ తెలుసుకోవడం జరిగింది చాలామంది. ఎందుకంటే అఫీషియల్గా అన్ని బ్యాంకులు కూడా లోన్స్ ఇవ్వడం జరిగింది. కొందరు ఎల్ఐసిలో కూడా ఆల్రెడీ మార్టిగేజ్ లోన్స్ ప్లస్ పర్సనల్ లోన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా కూల్చున్నారంటే మీరే అనుకోవాలి ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది మిస్టేక్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎప్పుడైనా తక్కువకు వస్తుంది కానీ ఆలోచించి మనం పెట్టుబడి పెట్టొద్దు. ఎక్కడ తీసుకుంటామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పక్కనే చెరువు ఉంది, ఆ చెరువు పక్కన ఈ వాల్ నిర్మించడం జరిగింది. నిర్మించేసి ఆల్రెడీ ఆ విల్లాస్ కట్టడం జరిగింది. ఆ వాల్ కనుక లేకపోతే ఇప్పుడు మనం ఏవైతే కూల్చిన విల్లాస్ ఉన్నాయో అక్కడ వరకు వాటర్ ఉండే పరిస్థితి. అది కనబడకుండా ఈ మట్టితోటి మ్యాన్పులేట్ చేసేసి, ఆ వాల్తోటి మ్యాన్పులేట్ చేసేసి ఈరోజు మునిగే వాళ్ళు ఎవరు? బిల్డర్ బాగానే ఉంది, గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చిన గవర్నమెంట్ కానీ పై అధికారులు కానీ అందరూ బాగానే ఉన్నారు. డబ్బులు కట్టినటువంటి మనమే నష్టపోయాం. కాబట్టి ఎక్కడ తీసుకున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చెరువులో తీసుకోవడం ఎప్పుడు కానీ ఇలానే జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి ఎప్పుడైనా కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ మీది పెద్ద ఉన్నవాళ్ళు కూడా కాదు, కొందరు లోన్లు పెట్టేసి ఏదో 1,50,000 జీతం వచ్చేవాళ్ళు నెలకు 60,000-70,000 కట్టుకుంటూ పోవచ్చు అని చెప్పేసి ధైర్యం చేసి తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు చూసారా, గవర్నమెంటే ఇచ్చింది, గవర్నమెంటే కూల్చింది. అక్కడ గవర్నమెంట్ తప్పు లేదు అయినా కానీ, ఎందుకంటే చెరువులో ఉంది కదా, మనం చూసుకోవాలి కదా. అది ఏవి ఎఫ్టీఏలు ఏవి బఫర్ జోన్ అనేది అసలు తెలుసో తెలియక ఎట్లా తీసుకున్నారో కూడా తెలియదు. వాస్తవానికి అంతకుముందుకు ఇవి చాలామంది తెలియకుండా వచ్చు, అందుకే ఇలాంటి జరిగిందని నేను అనుకుంటున్నా. ఎప్పుడు కానీ మన తాత వాళ్ళు చెప్పేవాళ్ళు చెరువు శిఖం భూములు తీసుకోవద్దు, మనం ఏమైనా ఫ్లాట్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలని. మరి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ ఇలాంటి వీటి జోలికి వెళ్ళొద్దు అని నేను కోరుకుంటున్నా. ఎక్కడ జరిగిందనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు.